విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కార్మికుల భద్రత కోసం ఆందోళన చేస్తున్నట్టుగా పేర్కొన్నారు. అయితే వారికి హాని తలపెట్టమని పేర్కొన్నారు. ఇతర ఉన్నతాధికారులతో సమావేశం కావడం జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కుమారస్వామి గారు కానీ ఈ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిగా నేను కానీ దాన్ని ముందుకు తీసుకెళ్లే ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయం మీద తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాం. కార్మికులు డిజిన్వెస్ట్మెంట్ ప్రకటన వచ్చినట్టు నుండి కూడా ఆందోళన చేస్తున్నారు. వారి యొక్క ఉద్యోగ భద్రత కోసం వారి కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలనేటువంటి ఒక డిమాండ్తో కార్మికులు పొట్టకొట్టాలనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. ఎన్డీఏ ప్రభుత్వం రాకముందే అమల్లోకి వచ్చినటువంటి డిజిన్వెస్ట్మెంట్ ప్రక్రియ ఏదైతే ఉందో అందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం రావడం జరిగింది. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉన్నదో ఇది ఆంధ్రులంతా ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు చేసి అనేక మంది ప్రాణాలు కోల్పోయినటువంటి సందర్భంలో సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని మనం కాపాడుకోవాలనేటువంటి విషయం. అలాగే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేటువంటి ఏదైతే ఉన్నదో అదొక సెంటిమెంట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఉన్నది కాబట్టి దాన్ని కొనసాగించడానికి అనేక ప్రత్యామ్నాయాలు ఆలోచిస్తున్నాం. ఒకటి రెండు ప్రత్యామ్నాయాలు నేను మొన్న ఒక 5-6 రోజుల క్రితం కూడా ఢిల్లీలో మాట్లాడడం జరిగింది. వెరీ క్లియర్గా కొన్ని ప్రత్యామ్నాయాలను బయటికి చెప్పలేనటువంటి అన్ని ముందే మనం మాట్లాడలేం. మీడియాతో ఎన్ని ప్రయత్నాలు జరగాలో విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో అన్ని ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఆ నష్టాలను నివారించి దాన్ని ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి గతంలో ఒకసారి ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్యాకేజ్ అడుగుతున్నారు. ప్యాకేజ్ ఇవ్వడం సమస్య కాదు. మన రాష్ట్రానికి చెందినటువంటి నిర్మలా సీతారామన్ పెద్దలకి పార్టీలో ఇతర పెద్దలకి అందరికీ కూడా మాట్లాడుతూ ఉన్నాం. అంటే ఒక తాత్కాలికమైనటువంటి పరిష్కారం కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం. విశాఖ ఉక్కు మళ్ళీ ప్యాకేజీకి రాకూడదు. విశాఖ ఉక్కు దాని కాళ్ళ మీద అది నిలబడాలి. దాని లాభాల్లోకి తీసుకురావాలి. తాత్కాలిక ఉపశమనం కోసం మనం ప్రయత్నం చేయడం కన్నా కాకుండా ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం దిశగా మనం వెళ్ళాలి అనేటువంటి ఆలోచనలో మంత్రులుగా ఉన్నట్టు మేమిద్దరం కానీ ఆర్థిక శాఖ ఉన్నటువంటి ఆవిడకి అనేక విషయాలు ఆవిడ దృష్టిలో పెట్టడం, పదే పదే ఆవిడని కలవడం, చర్చించడం జరుగుతూ ఉంది. అలాగే దీపం సెక్రటరీ గారు కానీ, ఫైనాన్స్ సెక్రటరీ గారు కానీ, క్యాబినెట్ సెక్రటరీ గారి విషయంలో అనేక విషయాలు మేము వారి ముందుంచేటువంటి ప్రయత్నం పదే పదే చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి మంత్రిగా నాకు ఉక్కు శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని ఇందులో ఖచ్చితంగా సఫలీకృతం అవుతామనేటువంటి నమ్మకం, విశ్వాసం మాకు ఉంది. అంటే అనేక మంది ఎంపీలతో ఇవాళ సమావేశం కావడం జరిగింది. రైల్వే జనరల్ మేనేజర్ గారు, డిఆర్ఎంస్ వీళ్ళంతా రావడం, ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్స్ వీళ్ళంతా రావడం జరిగింది. కొన్ని ప్రధానమైనటువంటి విషయాల మీద చర్చ జరగడం జరిగింది. ఏ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎంపీ ఆయా ప్రాంతాలకు సంబంధించి సమస్యల మీద నివేదించడం జరిగింది.
ఒక ఎంపీ గారు కర్నూలు నుంచి అసలు వైజాగ్ వరకు ట్రైనే లేదు, సింగిల్ ట్రైన్ కూడా, విజయవాడ రావడం కూడా కష్టమైపోతుంది. ఇలా రకరకాల ఇష్యూస్ లోకల్గా. నేను నర్సాపురం పార్లమెంటు చెందినటువంటి పార్లమెంట్ సభ్యుడిగా ఏదైతే నర్సాపురం కోటిపల్లి లైన్ దాని గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే గతంలో ఉన్నట్టు ప్రభుత్వం వారి తాలూకు నిధుల్ని కేటాయించడంలో పూర్తిగా విఫలమైంది కాబట్టి ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. నేను గత 15 రోజుల క్రితం కూడా నేను విజయవాడలో వచ్చి రైల్వే అధికారులతో సమావేశం కావడం, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉండడం, పనులు త్వరితగతిన ముందుకెళ్తాయనేటువంటి విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. అలాగే ముఖ్యంగా రాష్ట్రానికి మరిన్ని వందే భారత్ రైళ్లు కేటాయించాలా. ఇవాళ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్ళేటువంటి ఏదైతే వందే భారత్ ఉన్నదో దానికి తాడేపల్లిగూడెంలో హాల్ట్ ఇవ్వాలా.